అక్టోబర్ 19, 2025న పెర్త్లోని ఆప్టన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే 3 వన్డేల సిరీస్లో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ కప్ 2027కు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ సిరీస్ కీలకం. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి వస్తున్నందున భారత తుది జట్టు ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆప్టన్ స్టేడియం పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్కు ఎక్కువగా అనుకూలిస్తుంది. బంతి బౌన్స్ కూడా బాగా అవుతుంది. ముఖ్యంగా కొత్త బంతితో పేసర్లు వికెట్లు తీయడానికి అవకాశం ఉంటుంది. బంతి బ్యాట్ పైకి చక్కగా వస్తుంది కాబట్టి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుంటే భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. అయితే బౌన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వేగవంతమైన బంతులకు అలవాటు పడాలి. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వెలుతురులో బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాచ్ గడిచే కొద్దీ బంతి స్వింగ్ అవ్వడం కాస్త తగ్గుతుంది. అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించడం కొంచెం కష్టం కావచ్చు. ఈ మైదానంలో 300కు పైగా పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత తుది జట్టు విషయానికి వస్తే ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగలడు. కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా పేసర్లపై ఆధిపత్యం చెలాయించడంలో రోహిత్ పాత్ర కీలకంగా మారనుంది. అదే సమయంలో విమర్శకులకు రోహిత్ బ్యాట్తో సమాధానం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో ఓపెనర్గా కెప్టెన్ శుభ్మన్ గిల్ రానున్నాడు. వన్డేలో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఈ యువ ఆటగాడు ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఇన్నింగ్స్ను నిలకడగా ప్రారంభించి దానిని భారీ స్కోరుగా మార్చడంలో గిల్ దిట్ట. ఇతని నాయకత్వ ప్రతిభకు ఈ సిరీస్ ఒక పరీక్ష కానుంది. వన్ డౌన్ బ్యాటర్గా కోహ్లీ రానున్నాడు. భారత బ్యాటింగ్ లైనప్కు కోహ్లీ వెన్నెముక. ఒత్తిడిలో ఇన్నింగ్స్ను నిలబెట్టి జట్టును గెలిపించడంలో ఇతని నైపుణ్యం అపారం. ఆస్ట్రేలియాపై కోహ్లీ రికార్డు అత్యుత్తమంగా ఉంది. అదే టీమిండియాకు పెద్ద బలమని చెప్పొచ్చు. నంబర్ 4 స్థానం జట్టుకు చాలా కీలకం. ఈ స్థానంలో శ్రేయస్ అయ్యర్ రానున్నాడు. స్పిన్నర్లను, పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మిడిల్ ఓవర్లలో స్కోరు వేగాన్ని పెంచడంలో అయ్యర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఇప్పటికీ టెస్ట్ మ్యాచ్ల నుండి విరామం తీసుకుని టీ20 మ్యాచ్లకు సెలెక్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్న అయ్యర్కు ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. అయ్యర్ ఈ సిరీస్లో ఎలా ఆడతాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 5వ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతతో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చే బ్యాటర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన బాధ్యత రాహుల్పై ఉంది. రాహుల్ అత్యవసర పరిస్థితుల్లో ఇన్నింగ్స్ను నిర్మించగలడు. ప్రస్తుతం రాహుల్ మంచి ఫామ్లో ఉండడం జట్టుకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో ఆంధ్రాకు చెందిన యువ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. ఇతను వేగవంతమైన బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడగలడు. పెర్త్ పిచ్కు ఇతని బౌలింగ్ స్టైల్ సరిపోతుంది. మరి ఈ పిచ్పై నితీష్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జట్టులో సేవలు అందిస్తాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో కీలకంగా మారనున్నాడు. అంతేకాకుండా లోయర్ ఆర్డర్లో మెరుగైన బ్యాటింగ్తో జట్టుకు బలం చేకూర్చుతాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బాధ్యత తీసుకుంటాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్లలో కుల్దీప్ టాప్లో ఉన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటర్లను తన రిస్ట్ స్పిన్తో ఇబ్బంది పెట్టగలడు. అవకాశం దొరికితే మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ని కూల్చేస్తాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంలో డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన బాధ్యత సిరాజ్పై ఉంది. ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వడానికి ఇతని ఫామ్ కీలకంగా మారనుంది. బుమ్రా కూడా జట్టులో లేకపోవడంతో జట్టు ఫాస్ట్ బౌలింగ్కు సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. మరొక ఫాస్ట్ బౌలర్గా ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ జట్టులో ఉంటాడు. పేస్తో హర్షదీప్ వైవిధ్యం తీసుకొస్తాడు. పెర్త్ పిచ్పై అతని వేగం మరియు బౌన్స్ ఆస్ట్రేలియా బ్యాటర్లకు సవాల్ విసరొచ్చు. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగలడు. అంతేకాకుండా ఆరంభంలో స్వింగ్తో ఇబ్బంది పెట్టగలడు. 11వ స్థానం కోసం ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా మధ్య గట్టి పోటీ ఉంది. ప్రసిద్ధను తీసుకుంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్లు అవుతారు. ఇప్పటికే ఇద్దరు స్పిన్నర్లు కూడా ఎడమ చేతివాటం బౌలర్లే కాబట్టి కుడి చేతివాటం బౌలర్ అయిన హర్షిత్ రాణా వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా హర్షిత్ రాణాతో బౌలింగ్ చేయించి అతను బాగా బౌలింగ్ చేస్తే విమర్శకుల నోళ్లు మోయించొచ్చని కూడా టీమిండియా భావిస్తూ ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే బ్యాటర్లుగా మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మాథ్యూ రెన్షా, వికెట్ కీపర్గా జోష్ ఫిలిప్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా కామరూన్ గ్రీన్, మిచ్ ఓవెన్, స్పిన్ ఆల్రౌండర్గా కూపర్ క్యాన్లీ, ఫాస్ట్ బౌలర్స్గా మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జోష్ హజల్వుడ్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా మాథ్యూ కున్హెమాన్ వ్యవహరిస్తారు. ఈ రెండు జట్లను గనక పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగం, స్పిన్ విభాగం రెండు జట్లు సమానంగా ఉన్నప్పటికీ
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మాత్రం ఇండియా కంటే ఆస్ట్రేలియా కాస్త బలంగా కనిపిస్తూ ఉంది. చాలా అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలం. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతూ ఉండడం కూడా ఆస్ట్రేలియాకు కలిసి రానుంది. మన ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ గడ్డపై ఏ మేర సత్తా చాటుతారు, మన బ్యాటర్లు ఆసీస్ పేస్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలరు అన్నదానిపైనే మన గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు 60%, ఇండియా గెలిచే అవకాశాలు 40% ఉన్నాయి. కానీ ఈ లెక్కలను టీమిండియా మార్చి మొదటి వన్డేలో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మన భారత ఆటగాళ్లు ఏం చేయబోతున్నారో వేచి చూడాలి.